మనకి రేర్ మల్లెపూలు అండి. ఇవి నా దగ్గర కూడా ఉన్నాయి. ఇవి త్రిబుల్ పెటల్ మల్లెపూలు అండి. ఇవ్వండి మొత్తం అన్ని ఇప్పుడు మొత్తం మెన్నూరుకి మనం కవ మెన్నూరు బోన్ మిల్లు రేపడం అయ్యాలంటే మనకి అంత కొన్న చాలదు అందుకే చేసుకుంటాం. అంటే పాట్ మిక్స్ చేశాక మొక్క కింద అంతా మనకి అవును. అట్లా చూసుకున్నట్టయితే మీకు లిల్లీస్ అండి, వాటర్ లిల్లీస్ ఉన్నాయి, అలాగే లోటస్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా? ఎంట్రన్స్ రాగానే మనకి గులాబీ తోట అయితే మనకి వెల్కమ్ చెప్తుందండి. ఎన్ని రోజెస్ ఉన్నాయి చూస్తున్నారా? ఇవి నాటు గులాబీలు అండి, అంటే దేశవాళీ గులాబీలు అంటారు కదా, అదనమాట. మనం ఎండలో పెట్టుకున్నా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ నేను కూడా వాడుతున్నాను చాలా ఏజ్ నుంచి. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు మనం లెఫ్ట్లో ఉన్నాం కదండి, గులాబీ తోటలు పెటల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇవి ఏంటంటే ట్రయాంగిల్ షేప్లో పెటల్స్ ఉన్నాయి. ఈ మధ్యలో ఏంటంటే ఫ్లవర్ షేప్లో ఉన్నాయి. భలే ఉందండి ఫ్లవర్ అయితే, చూడడానికి కూడా వెరైటీగా ఉంది, చూడముచ్చటగా ఉన్నాయి. అలాగే ఇక్కడ రోజెస్ చూస్తూ ఉంటే ఎక్సలెంట్ అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఒక డిఫరెంట్గా ఉంటుంది, అలాగే కొంచెం ఏంటంటే సర్ప్రైజ్గా ఉంటుంది. ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా? ఎంట్రన్స్ రాగానే మనకి గులాబీ తోట అయితే మనకి వెల్కమ్ చెప్తుందండి. ఎన్ని రోజెస్ ఉన్నాయి చూస్తున్నారా? ఇవి నాటు గులాబీలు అండి, అంటే దేశవాళీ గులాబీలు అంటారు కదా, అదనమాట. దగ్గర నుంచి చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇది మదర్ ప్లాంట్ అనుకుంటాను, చాలా బుషీగా అయితే ఉంది. అయితే మనకి వెల్కమ్ చెప్పడానికి సార్ అయితే రెడీగా ఉన్నారు. మహేష్ గారు కనిపెట్టండి, ఆయన ఎవరో. సాయిరామ్ అండి. సో మనకి ఎంట్రన్స్లోనే మంచి ఫ్రూట్స్, కలర్ఫుల్ ఫ్లవర్స్, వాట్ నాట్ అండి, ఇంక అన్నీ ఉన్నాయన్నమాట. ఎక్సలెంట్గా అయితే వచ్చి నాతో పాటు ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మనం లోపలికి అయితే వచ్చేసామండి. ఇదంతా ఒక అడవి అని చెప్పచ్చు, అందమైన అడవి అండి. నిజంగా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. ఎంట్రన్స్లోనే అసలు చూడముచ్చటగా ఉంది. ఎంట్రన్స్ ఇలా ఉంది. ఒకసారి టాప్ మోస్ట్ వ్యూ కూడా ఒకసారి చిన్న బిట్ అనేది వేస్తాను, ఒకసారి చూసి చక్కగా ఎంజాయ్ చేసేయండి. ఓకేనా? రండి మరి. మనకి గులాబీ తోట అనమాట. గులాబీ పువ్వులు కూడా కలెక్షన్ అయితే అద్దరిపోయిందనమాట. గులాబీలు చూస్తూ ఉంటే మనం ఎక్కడైనా ఆగుతామా, వెంటనే వీటిని ఇలాగ తాకుతూ ఉంటాం. ఓకే, ఎంత బాగున్నాయో కలర్స్ అన్నీ కూడా. చూస్తున్నారా ఎంత ముచ్చటగా వస్తుందో ఇన్ని ఫ్లవర్స్ చూస్తూ ఉంటే. ఇంకా రేర్ కలెక్షన్ ఉంది. అయితే ఇక్కడ ఇంకోటి చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడైనా మీరు ఈ ఫ్లవర్ చూసుంటారా? అసలు ఎంత బాగుంది కదా, నిజంగా ఎక్సలెంట్ అనమాట. ఈ కలర్స్ అయితే చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో, సూపర్. ఇవి మనకి చూస్తున్నాం కదండి, ఈ టబ్స్ అన్నమాట. ఇవి మన పీసీ సెంటర్ నుంచి తెప్పించుకున్న టబ్స్ అండి. ఇవి వృక్షవేద నుంచి వచ్చినవి, అలాగే యూవీ ప్రొటెక్టెడ్ టబ్స్ అనమాట. మనం ఎండలో పెట్టుకున్నా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ నేను కూడా వాడుతున్నాను చాలా ఏజ్ నుంచి. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు మనం లెఫ్ట్లో ఉన్నాం కదండి, గులాబీ తోటలు. అలాగే నా రైట్లో చూసుకున్నట్టయితే మీకు లిల్లీస్ అండి, వాటర్ లిల్లీస్ ఉన్నాయి, అలాగే లోటస్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఇవన్నీ కూడా వాటర్ లిల్లీస్ అండి. ఇలా ఈ పెద్ద ఆకులు వచ్చినవన్నీ కూడా లోటస్ అనమాట. ఇవి కూడా రేర్ కలెక్షన్స్. అయితే పువ్వులు అనేది ఈరోజు అక్కడక్కడ పూచినాయి. ఆ కలెక్షన్ కూడా చూపిస్తాను చూడండి. వైలెట్ కలర్. సో మనం రోజెస్ చూసాం కదండి, ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్ మందారాలు అనమాట. ఇది ప్రతి ఇంట్లో ఉన్న రెడ్ కలర్ అనుకుంటున్నారా? కాదండి, రెగ్యులర్ మందారమే, కానీ డిఫరెంట్ కలర్ అనమాట. టమాటో రెడ్ కలర్, ఇది ఎంత బాగుందో. అలాగే దాని పక్కనే చూసుకుంటే బేబీ పింక్ మందారాలు ఎంత బాగున్నాయి చూడండి. పిట్ట కొంచెం కోతగానం అన్నట్టు, చెట్టు నిండా పువ్వులే ఎంత బాగున్నాయో అసలు, నిజంగా ఎక్సలెంట్ అనమాట. ఆ పక్కనే వైట్ కలర్ ఉంది, వైట్ మందారాలు చూస్తున్నారా? ఇవన్నీ కూడా రేఖ మందారాలు అండి ఇవన్నీ. ఇక్కడ చూసుకుంటే నందివర్ధన అనమాట. ఇది ముద్ద నందివర్ధన. భలే ఉంటాయండి ఫ్లవర్స్ అయితే. చూడండి ఒకసారి, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇవి ఇలా మొగ్గలుగా ఉండేటప్పుడే తీసి దండలు గుచ్చుతున్నారనమాట. ఇలాంటి మొగ్గలు
ఎక్సలెంట్గా ఉంటే కొంచెం విడిగిన తర్వాత దండ కడితే సేమ్ మల్లి మొగ్గల్లా ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే ఇలాంటి దండలే గుచ్చి అమ్ముతున్నారు మనకి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి ముద్ద మందారాలు, ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే తెంపి దేవుడికి పెట్టారు. ఇంకా రేఖ మందారాల్లోనే మీకు కలర్స్ చూపిస్తానండి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇంకాని. అలాగే ఇక్కడ చూసారా పింక్ భలే ఉంది కదా, చెట్టు నిండా పువ్వులు అయితే ఉన్నాయి. దాని పక్కనే మనకి రెడ్ కలర్ అండి, ఇదొక రెడ్ అనమాట. బాగున్నాయి కదా నిజంగా. ఈ పువ్వులు చూస్తూ ఉంటే ఎంత ముచ్చటేస్తుంది కదా. స్పెషల్ కలర్స్ అనమాట. ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి, రండి చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూడండి ఈ లైన్లో మనకి ఇవి మీకు గుర్తున్నాయా, అప్పట్లో ఉండేవి ఈ మొక్కలు. ఇప్పుడు అన్నీ ఎవరు పెంచట్లే. మొగ్గ కూడా ఎంత చిన్నగా ఉంటుంది, పువ్వు అయితే ఇలా ఉంటుంది. డబల్ పెటల్ మందారం అనమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారా పింక్ కలర్ మందారాలు. ఆల్రెడీ మీరు షార్ట్స్ రూపంలో సౌజీ చేస్తున్నప్పుడు చూసే ఉంటారండి. మందార పువ్వులు, గులాబీ పువ్వులు, ఫ్రూట్స్ హార్వెస్ట్ ఎక్సలెంట్ అనమాట నిజంగా. సో ఇంత తక్కువ టైంలోనే మీరందరూ మంచి సపోర్ట్ ఇచ్చి తన ముందుకు తీసుకెళ్ళి మంచి సపోర్ట్ అనమాట, ఒక ఫ్యామిలీ బాండింగ్ ఇచ్చి మంచిగా ఆదరించారు మమ్మల్ని. అదే ప్రేమ ఇక్కడ వరకు రప్పించిందనమాట. సో ఇంకా రేర్ కలెక్షన్ అయితే ఉంది, రండి చూపిస్తాను. అలాగే ఇక్కడ చూస్తున్నారా రేర్ కలెక్షన్ అని చెప్పాను కదా, ఇది లెమన్ ఎల్లో అనమాట. ఇక్కడ చూడండి డబల్ కలర్ అనమాట. లోపటంతా డార్క్ మెజెంటా వచ్చింది, పైన పింక్ వచ్చింది, ఆ పైన రేక్ అయితే వైట్ వచ్చిందనమాట. భలే ఉంది. ఇవన్నీ టబ్స్ చూస్తున్నారు కదండి, ఇవంతా రేర్ కలెక్షన్ హైబిస్కస్ అంటే మందారాలు అనమాట. అయితే ఇక్కడ టబ్స్ చూస్తున్నారు కదా, ముందు అక్కడ చూపించిన టబ్స్ చూసారు కదా, ఇవన్నీ కూడా వృక్షవేద నుంచి తెప్పించుకున్న పాట్స్ అనమాట. అంటే మన పీసీ సెంటర్ అండి, ఆశీష్ అనేది అందరికీ నోటెడ్ కదా. సో అక్కడి నుంచి తెప్పించుకున్న పాట్స్ ఒక్కసారి మనం కొనుక్కుంటే చాలా ఇయర్స్ మనం హ్యాపీగా వీటిని వాడుకోవచ్చు. నేనైతే ఎక్సలెంట్గా వాడుతున్నాను 4-5 years నుంచి. బాగున్నాయి, ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అలాగే ఇక్కడ రోజెస్ కాంబినేషన్ ఉందన్నమాట. భలే ఉన్నాయండి రోజెస్ అయితే. కలెక్షన్ అద్దరిపోయిందని చెప్తాను కదా, రండి ఒకసారి చూపిస్తాను. గుత్తులు గుత్తులుగా రోజెస్ అన్నమాట. ఒకే కొమ్మకి ఎన్ని పువ్వులు ఉన్నాయో కనిపిస్తుందా, ఇగోండి భలే ఉంది కదా. ఇది ఒక కలర్. సో ఈ రోజెస్ చూసారు కదా, ఇంకొక రోజు చూపిస్తాను రండి ఒకసారి. ఎక్సలెంట్ అనమాట. చూస్తున్నారా ఈ రోజు పెటల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇవి ఏంటంటే ట్రయాంగిల్ షేప్లో పెటల్స్ ఉన్నాయి, ఈ మధ్యలో ఏంటంటే ఫ్లవర్ షేప్లో ఉన్నాయి. భలే ఉందండి ఫ్లవర్ అయితే, చూడడానికి కూడా వెరైటీగా ఉంది, చూడముచ్చట్టుగా ఉన్నాయి. అలాగే ఇక్కడ రోజెస్ చూస్తూ ఉంటే ఎక్సలెంట్ అనమాట. అంత దూరం నుంచి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. రోజెసా కాదా అని నేను అక్కడి నుంచి చూస్తాను, కానీ రోజెసేనండి. డిఫరెంట్గా ఉన్నాయన్నమాట కలెక్షన్ కూడా. నిజంగా వాళ్ళ కష్టం ఇంత అంతా కాదు, ఈ గార్డెన్ చూస్తూ ఉంటే వాళ్ళ కష్టం ఏంటనేది మనకు తెలుస్తూ ఉంది. ఎక్సలెంట్ అనమాట కలర్స్ అయితే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రేర్ మల్లెపూలు అండి, ఇవి నా దగ్గర కూడా ఉన్నాయి. ఇవి 3 పెటల్ మల్లెపూలు అండి. ఇగోండి ఇగోండి, ఇది 3 పెటల్ మల్లెపువ్వు అనమాట. ఇదొకటి, అలాగే నెమ్మదిగా లాగితే మనకి 3 పెటల్స్ ఇగోండి నక్షత్రాల్లాగా ఇలా. భలే ఉన్నది కదా. ఇదైతే నా దగ్గర ఉంది, ఇది పందిరి వేసాను అనమాట, చాలా బాగుంది. అలాగే మంచి వాసన కూడా వస్తుందండి. మొగ్గ మనకు చూస్తేనే ఇంత మొగ్గగా కనిపిస్తుంది. మార్నింగ్ ఫ్లవర్స్ అని ఇలా విడుచుకుంటే. మల్లెపూల్లో కూడా చాలా రకాలైన మల్లెపూలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా ఎండ ఎక్కువైపోయింది, మనం అటు నీడ ప్లేస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ 2 ప్లాంట్స్ రేర్ ప్లాంట్స్ అనమాట. ఏం ప్లాంట్స్ సార్ ఇవి అసలు? రెడ్ కమేలియా చాలా ఫేమస్ ప్లాంట్ అనుకుంటాను కదా. గూగుల్ సెర్చ్ చేస్తే దీనికి ఉన్న విశేషాలు అనేది మనకు అందులో తెలుస్తుంది. ఇది కూడా సార్ ఇవి ఏంటి సార్, ఇవి మొగ్గలాగా? ఇవి మొగ్గలు కాదండి, కానీ ఎవరైనా చూస్తే మటుకు లీవ్సే. ఎవరైనా చూస్తే మొగ్గలు అనుకుంటారు, కాకపోతే ఇవి లీవ్స్ అండి. ఓకే, ఒక బడ్ ఇలా విడుతుంది. ఓకే, ఈ బడ్స్ అన్ని విడితే ఆకులు ఇలా ఉంటాయండి. ఇలా వస్తుంది. ఓకే, ఫ్లవర్స్ మరి ఎప్పుడు ఉంటాయి సార్? సీజన్ వింటర్ లో స్టార్ట్ అవుతాయి. క్లైమేట్ రాదు, మనం ట్రై చేస్తాం. ఓకే, ఫ్లవర్స్ పూస్తే మటు ఖచ్చితంగా అందరికీ షేర్ చేయాలి సార్, ఎందుకంటే ఇలా రేర్ ప్లాంట్స్ ట్రై చేయండి. ఎండాకాలంలోనే ఈ మొక్క ఇంత హెల్తీగా ఇంత బుషీగా చేశారంటే మీరు చాలా గ్రేట్, అండ్ హ్యాట్స్ ఆఫ్ కూడా మీకు.
ఫ్లవర్స్ మటుకు షేర్ చేయండి, అందరికీ తెలియపరచాలి మనకి ఇలాంటివి రేర్ ప్లాంట్స్ అన్నీ కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ పైప్ సహాయంతో వాటర్ అంతా తుల్లకుండా చెయ్యి అడ్డుపెట్టి వాటరింగ్ అనేది చేస్తారనమాట. గోళాలు లింపుగా వాటరింగ్ అనేది చేస్తున్నారు. చూస్తున్నారా, మట్టి కూడా చాలా బాగుందండి నిజంగా. సరే, మట్టి అయితే చాలా ఫర్టైల్గా ఉంది. ఏం వాడతారు సార్ ఈ మట్టి? మీరు పాటీ మిక్స్ ఎలా చేసుకుంటారు రేషియోస్? మనం గార్డెన్ సాయిల్ ఒక 50% తీసుకుంటాం. ఓకే. కౌ మెన్యూర్ ఫుల్ డ్రై చేసి గుండగా చేసుకొని అదొక 40% తీసుకుంటాం. ఓకే. ఒకవేళ కౌ మెన్యూర్ ఫుల్ లేకపోతే 20 వర్మి కంపోస్ట్ 20 కౌ మెన్యూర్ కలిపి మిక్స్ చేసుకుంటాం. ఓకే. ఒక 5 నుంచి 10% మట్టి కొంచెం గుల్లగా ఉండాలని ఇసుక శాండ్ కూడా కలుపుతున్నారు. ఓకే. తర్వాత కొంచెం ఏరియేషన్ ఉంటుంది శాండ్ వల్ల కదా. తర్వాత కొంచెం ఇది వేపపిండి కలుపుకుంటాం, అదే పాటింగ్ మిక్స్. అదే తర్వాత మనం దాన్ని బట్టి మొక్క మనం పెట్టుకున్నప్పుడు కొంచెం ఈ ట్రైకోడర్మా, బోన్ మీల్ వేసుకుంటాం. మొత్తం అన్ని ఇప్పుడు మొత్తం మెన్యూర్కి మనం కౌ మెన్యూర్ ఇది బోన్ మీల్ ట్రైకోడర్మా వేయాలంటే మనకి అంత కొన్న చాలదు. అందుకే చేసుకుంటామంటే పాట్ మిక్స్ చేశాక మొక్క కింద ఎంత మనకి కావాలి ఆ పైన కొంచెం లేదు. మీ షార్ట్స్ లో చూసాను సార్, చక్కగా అవన్నీ కలిపి మొక్క మొదట్లో వేసి అప్పుడు మొక్క వేయడం చూసాను. కలపాలనుకోండి కష్టం మీకు చాలా కూడా. అవును, మొత్తం పాటింగ్ మనం చేయలేం. అవును, చేయలేం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మా చేతుల్లో అయితే మొక్కలు ఉన్నాయి. ఒక్కొక్కటి రేర్ వెరైటీ అనమాట. మేము అడుగుదాం అనేలోగా మహేష్ గారే తీసి ఇచ్చారు, మీ గార్డెన్లో కూడా పెట్టండి అని చెప్పి. మేము వచ్చినందుకు ఇక్కడ గిఫ్ట్లు అనమాట. అది కూడా బ్రహ్మకమలం అండి, మినీ బ్రహ్మకమలం ఇచ్చారు. సో అలాగే మనం ఎల్లో లిల్లీస్ తీసామంటే అది రేర్ అనమాట, చాలా రేర్. అలాగే కాస్ట్ అనమాట. ఒక్క దుంప కూడా మనకి ఒక రైజం కొనుక్కోవాలంటే మనకి ఒక 500 రూపీస్ ఉంటుంది. అలాంటిది మనకి అందరికీ ఇచ్చారండి నిజంగా. అప్పటికప్పుడు టబ్ అంతా తీయించి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సీడ్స్ కూడా రేర్ వెరైటీ సీడ్స్ ఎక్కడెక్కడి నుంచో తెప్పించినవి. అండ్ సౌజీ కలెక్ట్ చేసిన సీడ్స్ కూడా రేర్ సీడ్స్ అన్నీ కూడా మాకు ఇలా ప్రజెంట్ చేశారనమాట, ఇలా ప్యాకెట్స్ చేసి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, రేర్ వెరైటీలోని నందివర్ధన అండి. ఇది ఎక్కడ మీరు చూసుండ్రు, పింక్ నందివర్ధన. అండ్ ఇంకో మొక్క ఇచ్చారండి, అది ఇంకా రేర్ అని చెప్పచ్చు. ఎగ్ సంపెంగ్ అంట, చాలా బాగుంది. ఎగ్ లాగే ఆ మొగ్గ కూడా ఉంటుంది. విడిచిన తర్వాత ఫ్లవర్ అయితే చూడముచ్చటగా ఉంటుంది అనమాట. ఇన్ని గిఫ్ట్స్ తీసుకెళ్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. అక్క చేతిలోని మల్బరీ ప్లాంట్ అండి, ఇది సొంత తయారీ అనమాట. ఈ పాట్స్తో సహా మనకి ప్రజెంట్ చేశారు. స్టెమ్స్ అన్ని కట్ చేసి మంచి పాటీ మిక్స్లో పెట్టి చిగురు వచ్చిన తర్వాత మనకి ఇస్తున్నారండి. ఎంత బాగుంది కదా నిజంగా. ఇక్కడికి వచ్చినందుకు మంచిగా ఇన్వైట్ చేశారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే ఉంటారో, ఆ ఫ్యామిలీ బాండింగ్ ఎలా అయితే ఉంటుందో అంతకంటే ఇంకా నాకు చాలా చాలా గొప్పగా అనిపించింది. మంచి లంచ్ పెట్టారు, మంచి టీ, ఇంకా అన్నీ చెప్పుకోవాలనుకుంటే ఇంకా అంతా మంచిగా అయిందనమాట. ఫుల్గా అక్క నిజం చెప్పండి, హార్ట్ఫుల్గా చెప్పాలి కదా మనం. చాలా హ్యాపీ నిజంగా. సౌజీ చాలా గ్రేట్, ఇద్దరు కూడా మళ్ళీ రావాలంట. మేమైతే ఇంక రావు, మాకు కడుపు నిండిపోయింది. ఈ వీడియో సందర్భంగా మహేష్ గారికి అండ్ సౌజీ గారికి, అలాగే వాళ్ళ అత్తయ్య గారికి, మామయ్య గారికి నేనైతే పేరున నిజంగా నలుగురికి ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. ఒక దగ్గరకు అనుకున్నా ఇంకో దగ్గరకు వచ్చినట్టు అయ్యింది. మాకు వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయారు. చాలా థ్యాంక్స్ అండి మహేష్ గారు, చాలా థ్యాంక్ యూ. అండ్ సౌజీ. సో వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోస్లో మేము కలుసుకుంటాం. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. సమస్తలాక సుఖిన భవంతు.